గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్లో కాంగ్రెస్ వెనుకబడి ఉందా? కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఏఐసీసీ దూతలకు సమర్పించిన రిపోర్టులో ఏముంది? ఆదివారం రాష్ట్ర నేతలతో ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశం జరగడంతో ఈ అంశంపై వాడివేడిగా చర్చ జరుగుతోంది. మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎలాగైనా అక్కడ నెగ్గాలని బలమైన ఆర్థిక రాజకీయ నేపథ్యం ఉన్న పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీత మహేందర్ రెడ్డికి టికెట్ కేటాయించారు. బీజేపీ కూడా ఈటెల రాజేందర్ను బరిలో నిలిపి కాంగ్రెస్కు ఓ రకమైన హెచ్చరికలు పంపింది. ఇప్పటికే మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రధాని మోదీ ఓ దఫా ప్రచారం నిర్వహించి వెళ్లారు. కానీ ఎన్నికల రేసులో కాంగ్రెస్ కాస్త వెనుకబడి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్ నోవెటల్లో కాంగ్రెస్ నేతలు అభ్యర్థులతో కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సునీల్ కనుగోలు ఇచ్చిన నివేదిక ఆధారంగా అభ్యర్థులకు పలు సూచనలు చేసి కొంతమందికి శుతిమెత్తగా హెచ్చరికలు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ప్రచారంలో దూకుడు పెంచాలని, స్థానిక నేతలను కలుపుకొని కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటూ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. గెలుపు ధీమాతో నిర్లక్ష్యం వహించవద్దని, రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు తెలంగాణ ఫలితాలు ప్రత్యేకంగా దోహదం చేయాలన్నారు. ఈ నేపథ్యంలో చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ సెగ్మెంట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. పట్నం సునీత మహేందర్ రెడ్డికి స్థానిక నేతల నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతుంది. స్థానికులను కాదని స్థానికేతరులను టికెట్ ఇవ్వడం పట్ల సీనియర్ నేతలు నారాజుగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో ఎన్నికల ప్రచారంలో స్థానిక నేతలను సమన్వయం చేసుకోవాలని పట్నం దంపతులకు సూచించినట్లు తెలుస్తుంది. అయితే మల్కాజ్గిరిలోని నేతల మధ్య నెలకొన్న విభేదాలకు ఫుల్ స్టాప్ పడాలంటే రేవంత్ బరిలోకి దిగితేనే సెట్ అవుతుందని, ఆయన ఎంటర్ అవుతే కాంగ్రెస్ ఫుల్ స్వింగ్లోకి వస్తుందన్న క్యాడర్ అభిప్రాయపడుతుంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.